Hi, welcome to MKStat. Today topic is matrices లో ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది నాన్న. ఇప్పుడు ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వెళ్ళే ముందు చిన్న డిస్కషన్ ఒకటి చూడండి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, దీంట్లో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనే మ్యాట్రిసెస్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 1 2 3 4. దీని ఆర్డర్ ఏంటి? 2/2. ఓకేనా, 2/2 లేదా 2x2 అనొచ్చు. దీన్ని ఇంటూ అనకూడదు, బై కానీ క్రాస్ కానీ. ఓకేనా, అయితే ఇక్కడ 2 అంటే ఏంటి? రోస్ అన్నమాట. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? మనకి 2 రోస్ ఉన్నాయి. ఓకేనా, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఫస్ట్ 2 అనేది రోస్ రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ 2 అనేది కాలం రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ 2 అని అది ఏ ప్లేస్ లో ఉంది? మనకి 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది అంటే ఏ అంటే ఫస్ట్ రో ఎన్నో కాలంలో ఉంది? ఇక్కడ సెకండ్ కాలంలో ఉంది. అంటే 2 అనేది వచ్చి A12 ప్లేస్ లో ఉంది. ఓకేనా, 4 ఎక్కడ ఉంది? 4 అనేది ఏ అంటే ఇది ఏంటిది? ఫస్ట్ రో సెకండ్ రో, అంటే A2 ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఎక్కడ ఉంది? A22 ప్లేస్ లో ఉంది 4 అనేది. అంటే వీటి మీద మనకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ దగ్గర అంటే 1 2 3 4 మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు దీని మ్యాట్రిక్స్ ఏంట్రా అంటే దీని యొక్క ఆర్డర్ 2/2, అంటే మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే 4 ఎలిమెంట్స్ అని చెప్పి ఇస్తాడు. ఒక మ్యాట్రిసెస్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి పాసిబుల్ ఆర్డర్స్ రాయమంటాడు. దానికి ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయో రాయాలి. అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూద్దాం. చూడండి, క్వశ్చన్ పెద్దది కానీ ఆన్సర్ చిన్నది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 లో ఏమి ఇచ్చాడు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ 3 ఫ్యాక్టరీస్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాడు అంటే నెంబర్ ఆఫ్ మెన్ వర్కర్స్ అండ్ ఉమెన్ వర్కర్స్ అనే వాళ్ళు 3 ఫ్యాక్టరీస్ లో వర్క్ చేస్తున్నారు. అంటే 3 ఫ్యాక్టరీస్ లో ఇక్కడ వచ్చి మెన్ వర్కర్స్ అదేవిధంగా ఉమెన్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే దాని ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చున్నాడు? 1 2 3 అంటే 3 ఫ్యాక్టరీస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చి మెన్ వర్కర్స్, ఇది ఉమెన్ వర్కర్స్. అర్థమవుతుందిగా? ఫస్ట్ ఫ్యాక్టరీలో వచ్చి మెన్ వర్కర్స్ 30 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్యాక్టరీలో ఉమెన్ వర్కర్స్ అనే వాళ్ళు 25 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఫ్యాక్టరీలో మెన్ వర్కర్స్ వచ్చి 25, ఉమెన్ వర్కర్స్ వచ్చి 31. ఓకేనా, థర్డ్ ఫ్యాక్టరీలో 27 మెంబర్స్ మెన్ వర్కర్స్, 26 మెంబర్స్ వచ్చి ఉమెన్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మనకి ఇచ్చిన డేటా అది. అయితే ఇక్కడ చూడండి, రిప్రజెంట్ ది అబౌవ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3/2 మ్యాట్రిక్స్. 3/2 మ్యాట్రిక్స్ ఇది ఎలా ఉంది? 3/2 మ్యాట్రిక్స్ అనమాట. అంటే 3/2 మ్యాట్రిక్స్ లో మనం రాయాలి, రిప్రజెంట్ చేయమంటున్నాడు. అదే విధంగా వాట్ డస్ ది ఎంట్రీ ఇన్ ది థర్డ్ రో అండ్ సెకండ్ కాలం రిప్రజెంట్? ఓకేనా, అంటే ఇక్కడ ఒక ఎంట్రీ అనేది అంటే ఏ ఎంట్రీ అది? థర్డ్ రో సెకండ్ కాలం అనేది ఏ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఓకేనా, థర్డ్ రో సెకండ్ కాలము దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ చూడండి, థర్డ్ రో అంటే ఏది? ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అదేవిధంగా సెకండ్ కాలం అన్నాడు. సెకండ్ కాలం అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఓకేనా, అంటే ఈ 26 మనకి ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఏం రిప్రజెంట్ చేస్తుందిరా అంటే ఉమెన్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ 3, ఇన్ థర్డ్ ఫ్యాక్టరీ కూడా రాసుకోవచ్చు. ఇన్ థర్డ్ ఫ్యాక్టరీ అంటే 26 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే థర్డ్ రో సెకండ్ కాలం. The entry in the third row and second column represents
నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ థ్రాట్ ఫ్యాక్టరీ. ఆన్సర్ అంతే. ఓకేనా, సింపుల్ గా మనకి ఏమి ఇచ్చాడు, ఇచ్చిన డేటాని 3/2 మ్యాట్రిసెస్ ఆర్డర్ ఫామ్ లో రాయమన్నాడు. అంటే మనకు ఆల్రెడీ ఉందిగా, సింపుల్ గా ఏ ఈక్వల్ టు మనకు ఆర్డర్ ఇక్కడ ఏంటి, ఇక్కడ 30, 25, 25, 31, 27, 26. దీని ఆర్డర్ ఏంటి, ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. దీని యొక్క ఆర్డర్ ఏంటి 3/2, ఒకటి అయింది. నెక్స్ట్ ఏం అడిగాడు, వాట్ డస్ ద ఎంట్రీ ఇన్ ది థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్ రిప్రజెంట్. అంటే మనం ఏం రాస్తాం, నెక్స్ట్ ఆన్సర్ మనం దీని కింద రాయాలి. ఏం రాయాలి, ద ఎంట్రీ ఇన్ ది థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్ రిప్రజెంట్ ఉమెన్ వర్కర్స్. ఓకేనా, ఉమెన్ వర్కర్స్ ఇన్ థ్రాట్ ఫ్యాక్టరీ అని చెప్పి రాస్తాం. ఏ రిప్రజెంట్ చేస్తుంది అంటే థర్డ్ రో, సెకండ్ కాలం ఏ రిప్రజెంట్ చేస్తుంది 26 అనేది నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ థ్రాట్ ఫ్యాక్టరీ. నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ థ్రాట్ ఫ్యాక్టరీ అని చెప్పి రాస్తే దీని యొక్క ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, if a matrix has 8 elements, what are the possible orders it can have? ఓకే, ఇది కూడా ఈజీనా. అంటే ఇక మనకి ఏమి ఇచ్చాడు అంటే మామూలుగా మనకి మ్యాట్రిసెస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే మ్యాట్రిక్స్ చూడండి, 7, 8, 9, 2, 3, 1 ఈ విధంగా ఇచ్చాడు. దీని ఆర్డర్ ఏంటి, 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. దీని ఆర్డర్ వచ్చి 2/3. ఓకేనా, మనం ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక మ్యాట్రిసెస్ లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. అర్థమైందా, ఎన్ని రోస్ ఉన్నాయో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, 8 ఎలిమెంట్స్ ఉండాలి ఒక మ్యాట్రిక్స్. ఓకే, మనకి ఇచ్చేది అదే కదా, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 8 ఎలిమెంట్స్. ఓకేనా, పాసిబుల్ ఆర్డర్స్ మనం రాయమంటున్నాడు. ఆ 80 ఎలిమెంట్స్ కి ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయో మనం రాయాలి. ఓకేనా, చూద్దాం. చాలా ఈజీ ఇది కూడా. ఏం లేదు, 8 అనేది దేంతో మల్టిపుల్ అవుతుందో చూడండి. 1 into 8 రాయొచ్చా? ఓకేనా, నెక్స్ట్ దేంట్లో వస్తుంది ఇంకా 2 into 2 2s 2 4s చూడండి, 8 వస్తుందా? థర్డ్ టేబుల్లో వస్తుందా? రాదు. నెక్స్ట్ 4th టేబుల్లో వస్తుందా? వస్తుంది. ఏమొస్తుంది? 4 2s. ఓకేనా, నెక్స్ట్ 6th టేబుల్లో వస్తుందా? 7th టేబుల్లో, 8th టేబుల్లో వస్తుంది. ఇప్పుడు 8 1s are. అంటే మొత్తం ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే 8 ఎలిమెంట్స్ కి 4 పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ కి 4 పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి. అర్థమైందా? ఈ 8 అనేది దేంట్లో వస్తుందో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఎట్లాగా, దీని మీనింగ్ ఏంటి? 1/8 అంటే 1 రో 8 కాలమ్స్. దీని మీనింగ్ 1 రో 8 కాలమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. మనకి రోస్ ఎన్ని ఉండాలి? ఒక్క రో మాత్రమే ఉండాలి. 8 కాలమ్స్ ఉండొచ్చు. అంటే ఏం తీసుకోవచ్చు? 1 2 3 4 5 6 7 8. దీని ఆర్డర్ ఏంటి? 1 cross 8. అంటే ఒక్క రో ఉంది, 8 కాలమ్స్, మొత్తం 8 కాలమ్స్. ఇలా అన్నా ఉంటుంది. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇలా అన్నా ఉంటుంది. లేకపోతే దీని మీనింగ్ ఏంటి? 2 rows 4 columns. ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8. దీని ఆర్డర్ ఏంటి? 2/4. అంటే 2 rows 4 columns. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ ఎలిమెంట్స్ వచ్చి 8 ఎలిమెంట్స్. ఈ విధంగా అన్నా ఉంటుంది, లేకపోతే ఈ విధంగా అన్నా ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూడండి 4/2 అంటే ఏంటి? ఇక్కడ సి అనే మ్యాట్రిక్స్ తీసుకున్న ఎగ్జాంపుల్. 4 అంటే ఏంటి? ఇక్కడ చూడండి 4 rows 2 columns ఉండాలి. 4 rows అంటే 1 2 3 4 5 6 7 8. దీని ఆర్డర్ ఏంటి?
4/2. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డి అనే ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాం. దీని మీనింగ్ ఏంటి? 8 రోస్ ఉండాలి, 1 కాలం మాత్రమే ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? 1 2 3 4 5 6 7 8. నేను ఎగ్జాంపుల్గా ఇవి తీసుకున్నాను నాన్న, ఈజీగా ఉంటుందని. మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? దీని ఆర్డర్ ఏంటి? 8/1. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక మ్యాట్రిసెస్ లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాడు. దానికి పాసిబుల్ ఆర్డర్స్ ని మనం రాయాలి. ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోయిందిగా. ఓకేనా? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నేను ఒక పాసిబుల్ ఆర్డర్ ఏమంటే ఒక పర్సన్ దీన్ని రాస్తారు, ఒక పర్సన్ దీన్ని రాస్తారు, ఒక పర్సన్ దీన్ని రాస్తారు, ఒక పర్సన్ దాన్ని రాయొచ్చు. ఏదైనా కూడా ఇది అర్థమైందా? ఇప్పుడు మనకి 8 ఎలిమెంట్స్ ఉంటే ఒక మ్యాట్రిసెస్ లో ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే 4 పాసిబుల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? దీన్ని ఏ విధంగా రాస్తామా అంటే సొల్యూషన్ చూడండి. ఇక్కడ let A be the matrix whose order is m/n. ఏంటి ఇక్కడ? m/n. ఓకేనా? అయితే నెక్స్ట్ లైన్, if the number of ఎలిమెంట్స్ ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి మనకి? ఇక్కడ ఏం చెప్పాడు? 8. అంటే సింపుల్ గా mn ఈక్వల్ టు 8 ఎలిమెంట్స్ అని. అప్పుడు పాసిబుల్ ఆర్డర్స్ మనకి ఏమొస్తాయి? 1/8, ఇంకా 2/4, ఇంకా 4/2, ఇంకా 8/1. ఓకేనా? సింపుల్ గా ఏం రాస్తాం? there are మొత్తం 4 కదా, 4 possible orders of a matrix containing 8 ఎలిమెంట్స్. 8 ఎలిమెంట్స్ అంటే 8 ఎలిమెంట్స్ ఉండే మ్యాట్రిసెస్ కి 4 పాసిబుల్ ఆర్డర్స్ ఉంటాయి. ఇది ఓవరాల్ గా ఆన్సర్. ఇందాక ప్రాబ్లం కి నేను రాయలేకపోయాను, సారీ. అక్కడ ఏంటంటే మనకు ప్రాబ్లమ్ మొత్తం సరిపోయింది. ఓకేనా? దీని యొక్క ఆన్సర్ ఇది. మొత్తం 8 ఎలిమెంట్స్ కి ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ ఉంటాయంటే 4 పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్. మనం కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. 3/2 మ్యాట్రిక్స్ ని మనం కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై aij ఈక్వల్ టు 1/2 మోడులస్ ఆఫ్ i మైనస్ 3j. అంటే ఈ కండిషన్ ని బేస్ చేసుకొని మనం 3/2 మ్యాట్రిసెస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ మామూలుగా మ్యాట్రిసెస్ ని ఇన్ జనరల్ ఇదే విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, a11, a12, a13 అండ్ సో ఆన్ a1n. అదేవిధంగా a21, a22, a23 అండ్ సో ఆన్ a2n. నెక్స్ట్ a31, a32, a33 అండ్ సో ఆన్ a3n. నెక్స్ట్ అండ్ సో ఆన్ m1. అంటే మొత్తం m రోస్. అంటే మొత్తం ఎన్ని కాలమ్స్? ఇక్కడ n కాలమ్స్. 1 అంటే సెకండ్ కదా మనకి 1 1 1 అంటే ఇది ఫస్ట్ కాలమ్ అన్నమాట. ఇక్కడ 2 2 2 అంటే ఇది సెకండ్ కాలమ్. 3 3 3 అంటే ఇది థర్డ్ కాలమ్ అండ్ సో ఆన్. మొత్తం ఎన్ని కాలమ్స్? n కాలమ్స్ అన్నమాట. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా m2, అదేవిధంగా m3 అండ్ సో ఆన్ mn. ఈ విధంగా ఉంటుంది మనకి. దీని ఆర్డర్ ఏంట్రా అంటే m/n. అంటే m రోస్ n కాలమ్స్. ఓకేనా? m రోస్ n కాలమ్స్.
దీని మీనింగ్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. దీని మీనింగ్ ఏంట్రా అంటే ఇక్కడ దీనికి ఏంట్రా అంటే A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇక్కడ ఫస్ట్ 1 అనేది రోస్ రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి దానిలో చూసుకోండి, ఫస్ట్ వాల్యూ అనేది రోస్ రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వాల్యూ అనేది కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అని అర్థం. ఓకేనా. A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అని అర్థం. ఓకేనా. A23 అంటే ఏంది, సెకండ్ రో థర్డ్ కాలం అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ A33 అంటే థర్డ్ రో థర్డ్ కాలం. ఇక్కడ A3n అంటే ఏంటి, థర్డ్ రో nth కాలం. ఏం కాలం, nth కాలం. ఇప్పుడు దీని రిప్రజెంట్ ఏం చెప్పండి, AMN అంటే mth రో nth కాలం. దీని ఆర్డర్ ఏమని చెప్తాం మనం, m/n. మొత్తం రోస్ ఎన్ని ఉన్నాయి, m రోస్ ఉన్నాయి. అంటే 1 2 3 మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, m రోస్ ఉన్నాయి అన్నమాట. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, 1 2 3 అండ్ సో ఆన్ n కాలమ్స్ ఉన్నాయి. అర్థమైందా. ఓకేనా. మొత్తం వచ్చి n కాలమ్స్ ఉన్నాయి, రోస్ వచ్చి m రోస్ ఉన్నాయి. ఓకేనా. అయితే దీని యొక్క యూజ్ ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనకు మొత్తం ఏంది m/n, కానీ మనకు అడిగింది ఏంది ఇక్కడ 3/2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. 3/2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. మనం దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటాం, 3/2 అంటే 3 రోస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ దాకా. కాలమ్స్ ఎన్ని అని చెప్పాడు, 2, కాబట్టి ఇక్కడ దాకా మనం తీసుకుంటాం అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఓకేనా, అంటే మొత్తం 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ కండిషన్ యూజ్ చేసి మనం 3/2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అంతే మీనింగ్ AIJ. దీని మొత్తాన్ని సింపుల్ ఏం రాస్తారా అంటే AIJ. నిన్న చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. దీని ఆర్డర్ వచ్చి M క్రాస్ N. ఓకేనా. I అంటే మీనింగ్ ఏంట్రా అంటే I = 1 2 3 అండ్ సో ఆన్ M. J అంటే ఏంట్రా అంటే 1 2 3 అండ్ సో ఆన్ n కాలమ్స్. ఈ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఇవి వస్తూ ఉంటాయి. ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. చూడండి, త్రీ బై టూ మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. చూద్దాం సొల్యూషన్ చూడండి. ఇన్ జనరల్ a 3/2 matrix is given by ఏం తీసుకుంటున్నాను అంటే A = 3/2 మ్యాట్రిక్స్ అని మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, A11 A12 నెక్స్ట్ A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, A22 అదేవిధంగా A31 A32. ఇది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా ఈ మ్యాట్రిక్స్ ఇస్తే మనకు వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే మనకి ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు కండిషన్, నౌ ఏమి ఇచ్చాడు, AIJ = 1/2 మోడ్యులస్ ఆఫ్ I - 3j. ఇక్కడ I అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, I అంటే 1 2 3. ఎందుకు ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం మనకి, 3 రోస్ ఉన్నాయి. నేను చెప్పాను I అనేది రోస్ కు సంబంధించింది అని. J అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, 1 2 రోసే కదా మనకి ఇచ్చింది. అది I అంటే 3 రోస్, J అంటే 2 కాలమ్స్ అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, మనం ఈ ప్లేస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. A11 అంటే I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ చూడండి 1/2 మోడ్యులస్ ఆఫ్ I ప్లేస్ లో 1 - 3 ఇంటూ J అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1. ఓకేనా. సింపుల్ గా మనకి ఏమొస్తుంది, 1/2 మోడ్యులస్ ఆఫ్ 1 - 3 అంటే ఎంత వస్తుంది -2. మనకి మోడ్యులస్ లో మైనస్ ఉంటే మనకి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. 1/2 ఇంటూ సింపుల్ గా 2 1s ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే 1. అంటే A11 మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, A12 తీసుకోవాలి. A12 = 1/2 మోడ్యులస్ ఆఫ్, అంటే మనం ఇక్కడ ఏం చేయాలి,
ఐ ప్లేస్లో 1 తీసుకోవాలి, జే ప్లేస్లో 2 తీసుకోవాలి. ఓకేనా, ఐ ప్లేస్లో మనకి 1 తీసుకుంటే 1 మైనస్ 3 ఇంటూ జే ప్లేస్లో వచ్చి 2 అంటే మనకి ఎంత వస్తుంది 1/2 మోడలస్ ఆఫ్ 1 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది 5/2 వస్తుంది సింపుల్గా, అంతే కదా. అంటే 1 మైనస్ 6 అంటే -5 మోడలస్లో ఉంది కాబట్టి 5 వస్తుంది. 1/2 ఇంటూ 5 అంటే 5/2. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఈ ప్లేస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి A21 ఈక్వల్ టు అంటే ఐ ప్లేస్ లో 2 తీసుకోవాలి, జే ప్లేస్ లో 1 తీసుకోవాలి. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1/2 ఐ ప్లేస్ లో వచ్చి 2 మైనస్ 3 ఇంటూ 1 అంటే సింపుల్ గా ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1/2 ఇంటూ 2 మైనస్ 3 అంటే -1 అంటే సింపుల్ గా వచ్చి మనకి ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఎంత వస్తుంది 1/2 కావాలి ఇక్కడ రాసుకోండి. ఇంటూ 1 ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ ఏం తీసుకోవాలి A22 అంటే ఐ ప్లేస్ లో 2 తీసుకోవాలి, జే ప్లేస్ లో 2 తీసుకోవాలి. అర్థమైందిగా, ఐ ప్లేస్ లో 2 జే ప్లేస్ లో 2 తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 1/2 మోడలస్ ఆఫ్ ఐ ప్లేస్ లో చూడండి 2 తీసుకోండి మైనస్ 3 ఇంటూ జే ప్లేస్ లో కూడా వచ్చి 2 అంటే మనకి ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి 2 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది -4 మోడలస్ లో సరే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్లస్ వాల్యూ అయిపోతుంది 2 1s 2 2s అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 2. A22 కూడా అయిపోయింది. నెక్స్ట్ A31 ఈక్వల్ టు 1/2 అంటే ఐ ప్లేస్ లో 3 జే ప్లేస్ లో 1 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది సింపుల్ గా 0. ఎంత వస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ A32 1/2 ఐ ప్లేస్ లో వచ్చి 3 మైనస్ జే ప్లేస్ లో వచ్చి 2 ఎంత వస్తుంది, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 1/2 ఇంటూ 3 సింపుల్ గా 3/2 వస్తుంది. అర్థమైందిగా, ఇవి సింపుల్ గా మనకు 3/2 మ్యాట్రిక్స్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయమని అనుకోండి, జస్ట్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకే తీసుకుంటాం, జస్ట్ ఈ 4 2/2 కాబట్టి అప్పుడు ఐ ప్లేస్ లో 1 జే ప్లేస్ లో 1 ఐ ప్లేస్ లో 1 జే ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ వెళ్ళిపోవడం. ఓకేనా, లాస్ట్ ఏం రాస్తారు అంటే దేర్ఫోర్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది A11 చేసాం ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ A12 చేసాం ఎంత వచ్చింది 5/2. నెక్స్ట్ A21 చేసాం ఎంత వచ్చింది 1/2. A22 2, A31 0. నెక్స్ట్ A32 3/2. ఏంటిది therefore the required matrix A equal to అని చెప్పి నేను రాసేస్తాను. ఈజీగా ఉందిగా, చాలా ఈజీ మనం అర్థం చేసుకుంటే. 3/2 కన్స్ట్రక్ట్ చేయండి. మనకి ఎక్సర్సైజ్ లోకి వెళ్ళాము కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. 2/2 చేయమంటాడు, 3/2 చేయమంటాడు, 3/4 చేయమంటాడు. దీన్ని తీసుకోవడం మన కండిషన్స్ ఇక్కడ మారుస్తూ ఉంటాడు, ఆ వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి అన్న, మనకి 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు, అవి రెండు ఈక్వల్. ఓకేనా, ఏం చేయమంటున్నాడు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ బి సి ఎక్స్ వై అండ్ జెడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం ఆల్రెడీ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ A11 ప్లేస్ ఈక్వల్ టు A11 ప్లేస్ అవుతుంది, ఇక్కడ A12 ప్లేస్ అనేది ఈక్వల్ టు A12 ప్లేస్ అవుతుంది. ఇక్కడ A13 మీకు తెలుసు కదా, A11 A12 అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాంగా సేమ్ దానిలాగా. ఇక్కడ దీని ప్లేస్ ఏంటి A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం, ఫస్ట్ సెకండ్ కాలం అంటే A22 అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ ఈక్వల్ అవుతుంది. ఇంక అర్థమైపోయిందిగా ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో. x+3 ఈక్వల్ టు 0, అప్పుడు x వాల్యూ ఏమవుతుంది -3 అవుతుంది. z+4 ఈక్వల్ టు 6, అప్పుడు z వాల్యూ ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా, చూద్దాం. సొల్యూషన్ బై ఈక్వాలిటీ ఆఫ్
two matrices equating the corresponding elements we get. Corresponding elements we get అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది x plus 3 equal to 0 అంటే 1. నెక్స్ట్ z plus 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 6. నెక్స్ట్ 2y minus 7 ఈక్వల్ టు 3y minus 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేం కావాలి, ఏ వాల్యూ కావాలి అంటే a minus 1 ఈక్వల్ టు -3. నెక్స్ట్ b minus 3 ఈక్వల్ టు 2b plus 4. ఇంకా మనం లాస్ట్ కావాల్సింది ఏంటి, c వాల్యూ. ఓకేనా. c వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం మళ్ళీ చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. x ఈక్వల్ టు +3 అవతలకి వెళ్తే ఏమవుతుంది -3. x వాల్యూ ఎంత వచ్చింది మనకి -3 వచ్చేసి 1 అయిపోయింది. నెక్స్ట్ z ఈక్వల్ టు 6, ఈ ప్లస్ వాల్యూ అవతలకి వెళ్తే మనకి ఏమవుతుంది -4. అప్పుడు z ఈక్వల్ ఎంత వస్తుంది 2. సింపుల్ అయిపోయిందిగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఏంటి, y వాల్యూ కావాలి. ఇప్పుడు ఇక్కడ వైస్ అన్ని ఒక దగ్గరికి y వాల్యూస్ మామూలు కాన్స్టెంట్ వాల్యూస్ ఒక దగ్గరికి పంపించేద్దాం. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3y ఉందిగా, దీన్ని ఇలాగే ఉండిచేసి దీన్ని యువతలకు పంపిస్తుంది. ఎలాగన్నా ఓకే. 2y దీన్ని యువతలు తీసుకురండి, -3y ఈక్వల్ టు -2, ఈ -7 అవతలకి వెళ్తే +7. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది -y ఈక్వల్ టు 5. సింపుల్ గా y ఈక్వల్ టు -5. ఎలాగన్నా ఓకేనా, లేదు దీన్ని అవతల పంపిస్తామన్నా ఓకే. మనకు y వాల్యూ ఎంత వచ్చింది -5. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి a ఈక్వల్ టు -3, ఇక్కడ -1 అవతలకి వెళ్తే ఏమవుతుంది +1. a ఈక్వల్ టు -2. కొంతమందికి అవర్ డౌట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ -3 +1 మనం 3 లైన్స్ 1 తీసేసాం అనుకోండి 2 వస్తుంది. అది -2 నా +2 నా ఎలా తెలుస్తుంది అంటే పెద్ద వాల్యూ ఏది, ఆ సింబల్ పక్కన పెట్టేసేయండి. పెద్ద వాల్యూ ఇక్కడ మనకి 3 ఉంది 1 ఉంది. అన్నిట్లో మనకి పెద్ద వాల్యూ ఏదిరా అంటే 3. దానికి ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ రాసేయాలి. సింపుల్ అయిపోయింది. ఓకేనా. ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ రాయాలి. ఫస్ట్ తీసేసేయండి. ఆ వాల్యూ వేసిన తర్వాత పెద్ద వాల్యూ ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ రాయడం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2yలో నుంచి 3yలో నుంచి ఒక 2y తీసేసేయండి. 3yలు ఉన్నాయి. 2y తీసేస్తే 2yలు తీసేస్తే మనకి ఏమవుతుంది ఒక y. ఆ y రాసేసేయండి. ఓకేనా. ఇక్కడ 3yలు 2yలు ఏది పెద్దది, 3y పెద్దది కాబట్టి దాని ముందు ఏది ఉంది సింబల్ మైనస్ ఉంది కాబట్టి -y ఈక్వల్ టు 5. మైనస్ y ఈక్వల్ టు -5. ఇక్కడ మైనస్ అప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ వచ్చి -5. ఓకేనా. y ఈక్వల్ టు -5, a ఈక్వల్ టు -2. ఇక్కడ b ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి ఆపోజిట్ చేస్తాం. ఎలా చేసినా ఓకే. ఇక్కడ చూడండి 2b ఈ +b అవతలకి వెళ్తే -b. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది, సారీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం +4 ఉంది. ఓకేనా. ఇది అవతలకి వెళ్తే మనకి ఏమవుతుంది, ఒక నిమిషం, ఇక్కడ b -3 ఈక్వల్ టు 2b + 4 అంటే మనం ఏం చేసాము 2b దీన్ని అవతల పంపించాం. అంటే ఇక్కడ మనకి ఏముంది -3 -4 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది b ఈక్వల్ టు -7 వస్తుంది. b ఈక్వల్ టు -7. అదే విధంగా నెక్స్ట్ మనకి ఏం కావాలి, c కావాలి. అంటే ఇక్కడ మనకి ఏం చూడండి 2c + 2 ఈక్వల్ టు 0. 2c ఈక్వల్ టు +2 అవతలకి వెళ్తే ఏమవుతుంది -2. అంటే c ఈక్వల్ టు -2 బై ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ కాబట్టి 2 కి 2 క్యాన్సిల్ పోతే c ఈక్వల్ టు -1. ఇవి వాల్యూస్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీగా ఉందిగా. నెక్స్ట్ ప్రాబ్లం
నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అన్న. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ బి సి అండ్ డి ఇందాకట్లాగే ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, 2a + b = 4, a - 2b = -3. అదేవిధంగా ఇక్కడ చూడండి, బై ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ వీ గెట్. నేను ఆల్రెడీ దాకా రాశాను కాబట్టి దాన్నే ఉండి చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని కూడా రఫ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా రఫ్ చేస్తున్నాను చూడండి. అంటే ఈక్వేటింగ్ రాసింది చూసారా, ఓకేనా, దాని కింద అనమాట మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 2a + b = 4. దీని వచ్చి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ a - 2b = -3, ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ 5c - d = 11, ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ 4c + 3d = 24, ఈక్వేషన్ నెంబర్ 4 అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు సాల్వింగ్ చేయాలి. ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేద్దామా? ఓకేనా, ఏంటి ఇవి రెండు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి ఈక్వల్గా లేవు. ఓకేనా, అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, ఇక మనకి 2b వస్తుంది, +2bకి -2bకి క్యాన్సిల్ పోతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we get. ఓకేనా, అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 4a + 2b = 8. ఇంకా రిమైనింగ్ మనకి సెకండ్ ఈక్వేషన్ మనకి ఏముంది ఇక్కడ, a - 2b = -3. అర్థమైందిగా, తెలుసుగా సాల్వింగ్ ఏ విధంగా చేయాలో. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు చేయలేము మనం, అంటే ఈక్వేషన్ నెంబర్ 1, 3 చేయలేము. ఎందుకు, ఇక్కడ వాల్యూస్ అనేవి ఏ బి అనే వాల్యూస్ అనేవి వేరు వేరు. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ సిడి ఉంది. మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేము. మనకి ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వాల్యూ, అంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. లేదా బిని ఫైండ్ అవుట్ చేసామనుకోండి ఏ వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, +2bకి -2bకి క్యాన్సిల్ పోతుంది. 4a + a అంటే 5a = 8 - 3 అంటే 5. 5కి 5కి క్యాన్సిల్ పోతే a = 1. a = 1 అని తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా b తెలుస్తుందా? అంటే ఏం చేయాలి, సబ్స్టిట్యూటింగ్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో వేసేయండి, 2లో వేసేసేయండి. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 × a వాల్యూ ఎంత, 1 ప్లస్ b = 4. అప్పుడు b = 4 - 2, అంటే +2 అవతలకి వెళ్తే -2. అప్పుడు b = ఎంత వస్తుందన్న వాల్యూ అనేది 2 వస్తుంది. ఏబి వాల్యూస్ అయిపోయి. నెక్స్ట్ ఏం చేస్తాం, సేమ్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 చేయాలి. ఓకేనా, రాస్తున్నాను చూడండి. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 we get. మనకి ఏమొస్తుంది అప్పుడు చూడండి, ఏ క్యాన్సిల్ పోతాయి. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేద్దామా, దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమొస్తుంది, ఈక్వేషన్ నెంబర్ 3ని 3తో మల్టిప్లికేషన్ కానీ చేసామనుకోండి, 3 5s ఎంత, 15c మైనస్ ఇక్కడ ఏమవుతుంది, 3d = 3 × 11 అంటే 33. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏమొస్తుంది మనకి, 4th ఈక్వేషన్ అనేది 4c + 3d = 24. ఏం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ మనకి చూడండి, మైనస్ ప్లస్ అంటే -3d + 3d క్యాన్సిల్ అవుతుందా. ఇంకా పోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 19c = మొత్తం ఎంత వస్తుంది, 57. c = ఎంత వస్తుంది, 3. అంటే 19 3s are 57.
మనకి సి వాల్యూ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి డి వాల్యూ వచ్చేస్తుందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూటింగ్, ఇక్కడ రాస్తాను చూడండి మనం, సబ్స్టిట్యూటింగ్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సి వాల్యూ అనేది 5, సి అంటే 3 మైనస్ డి ఈక్వల్ టు 11, అంటే ఇక్కడ ఎంత వస్తుంది 15 మైనస్ డి ఈక్వల్ టు 11, అంటే మైనస్ డి ఈక్వల్ టు 11 మైనస్ 15, అంటే మైనస్ డి ఈక్వల్ టు -4, మైనస్ కి మైనస్ క్యాన్సిల్ పోతే డి ఈక్వల్ టు 4 వచ్చేసాయా. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. అంటే ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వీటి మీద మనకి ఇంకేం వస్తాయి అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. చాలా ఈజీగా మీరు 15 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.